ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో భారత యువ షూటర్ కనక్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈ 17 ఏళ్ల హర్యానా అమ్మాయి స్వర్ణం సాధించింది. 8 మంది షూటర్లకు 24 షాట్లు ఆడే అవకాశం ఉన్న ఫైనల్ కనక్ 239 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. అనా డుల్సి 237.3 పాయింట్లతో రజతం నెగ్గింది. చైనీస్ తైపీ షూటర్ చెన్యన్ కాంస్యం గెలుచుకుంది. గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ 15 లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి అడుగుపెట్టకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు ఆ దేశం శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది. యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారు. ఇది తన పదవీ కాలం ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ చెప్పారు. మారిషస్కు చాగోస్ దీవులను అప్పగించిన బ్రిటన్. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవులపై బ్రిటన్ తన సార్వభౌమత్వాన్ని మారిషస్కు బదిలీ చేసే ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. ఈ మేరకు చారిత్రక ఒప్పందంపై తాను సంతకం చేసినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మే 22న ప్రకటించారు. దీంతో సుమారు 2 శతాబ్దాలుగా ఆ ద్వీప సమూహంపై తమ ఆధిపత్యాన్ని బ్రిటన్ వదులుకున్నట్లయింది. ఈ దీవుల్లో అతిపెద్దదైన డిగో గార్సియా నేవీ బాంబర్ స్థావరాలతో వ్యూహాత్మక స్థానంలో ఉంది. తాజా ఒప్పందం ప్రకారం ఆ దీవి భద్రతకు బ్రిటన్ బాధ్యత వహించనుంది. దీంతో పాటు ఆ స్థావరాన్ని కనీసం 99 ఏళ్లకు లీజుకు తీసుకుని మారిషస్కు ఏడాదికి $136 మిలియన్ చెల్లించనుంది. అమెరికా దళాలు నిర్వహిస్తున్న ఈ రక్షణ స్థావరం భవిష్యత్తులో బ్రిటన్, అమెరికా భద్రతా, నిఘా కార్యకలాపాల్లో కీలకం కానుందని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. చాగోస్ దీవులను బ్రిటన్ మారిషస్కు అప్పగించడాన్ని భారత్ స్వాగతించింది. భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా హిల్కాల్ 3వ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైంది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా, ఇనప సెరోటైప్ రెండింటిపైనా ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. తద్వారా పెద్దలు, పిల్లలను కలరా వ్యాధి నుంచి కాపాడే అవకాశం లభిస్తుంది. హిల్కాల్ అనేది నోటి ద్వారా తీసుకునే కలరా టీకా. ఓసివి ఓరల్ కలరా వ్యాక్సిన్ కావడం మరో ప్రత్యేకత. ఈ టీకాపై నిర్వహించిన 3వ దశ క్లినికల్ పరీక్షల ఫలితాలను సైన్స్ డైరెక్టర్కు చెందిన వ్యాక్సిన్ జర్నల్ ప్రచురించింది. ఇజ్రాయెల్ నుంచి సరికొత్త రక్షణ కవచం. రక్షణ డ్రోన్ల కంపెనీ అయిన ఇంద్రజాల్ కొత్తగా ఇంద్రజాల్ ఇన్ఫ్రా అనే వినూత్న రక్షణ కవచాన్ని ఆవిష్కరించింది. అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, ఆయిల్ రిఫైనరీలు, నౌకాశ్రయాలు, విద్యుత్ గ్రిడ్ లాంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను డ్రోన్ల దాడుల నుంచి రక్షించడానికి దీన్ని వినియోగిస్తారు. ఇంద్రజాల్కు చెందిన అత్యంత అధునాతన స్కైయోస్ ప్లాట్ఫామ్ ఆధారంగా దీన్ని రూపొందించారు. దాదాపు 4000 చదరపు కిలోమీటర్ల పరిధిలో రక్షణ కవచాన్ని ఇంద్రజాల్ రూపొందించగలుగుతుంది. ఏఐ ఆధారిత ముప్పును పనిగట్టే సాంకేతిక పరిజ్ఞానం, సెన్సార్లు, స్పూఫర్స్, జామర్లు, కమాండ్ ఇంటెలిజెన్స్ ఇందులో ఉంటాయి. ఇప్పటికే ఈ వ్యవస్థను గుజరాత్లోని ఒక వ్యూహాత్మక నౌకాశ్రయంలో అమలు చేశారు. కర్ణాటకలోని మరొక నౌకాశ్రయంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. సహజ సిద్ధ అడవులను కోల్పోయిన భారతదేశం 2024లో జీవ వైవిధ్యానికి ఆలవాలమైన 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవులను కోల్పోయిందని గ్లోబల్ ఫారెస్ట్ వాచ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్లు అందించిన నివేదిక వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం 2002 నుంచి 2024 వరకు దేశం
3,48,000 హెక్టార్ల తేమతో కూడిన ప్రాథమిక అడవులను కోల్పోయింది. 2023లో దేశం కోల్పోయిన ప్రాథమిక అడవుల విస్తీర్ణం 17,700 హెక్టార్లు కాగా 2022లో 16,900, 2021లో 18,300 హెక్టార్ల చొప్పున తేమతో కూడిన ప్రాథమిక అడవులను మనం కోల్పోయాం. ప్రాథమిక అడవులు నీటి వడపోత, నిల్వ, నేల సంరక్షణ, కర్బనాలను గ్రహించడం, వరదల నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దేశంలో 2021-2024 మధ్య అస్సాం అత్యధికంగా 3,40,000 హెక్టార్ల చెట్లను కోల్పోయింది. మిజోరాం 3,34,000 హెక్టార్లు, నాగాలాండ్ 2,69,000 హెక్టార్లు, మణిపూర్ 2,55,000 హెక్టార్లు, మేఘాలయ 2,43,000 హెక్టార్ల చెట్లను కోల్పోయాయి. దీనివల్ల ఈ కాలంలో మొత్తంగా 1.39 మిలియన్ హెక్టార్ల చెట్లకు శాశ్వత నష్టం వాటిల్లింది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2015-2020 మధ్య భారత్ ప్రపంచంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటును కలిగి ఉన్న దేశాలలో 2వ స్థానంలో నిలిచింది. దేశం సంవత్సరానికి 6,68,000 హెక్టార్ల అడవిని కోల్పోతోంది. ఐఐటిహెచ్ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్లకు అత్యున్నత గౌరవం. ఐఐటిహెచ్ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్లు చెన్నుపాటి జగదీష్, తాటిపాముల మల్లికార్జున్ ప్రతిష్ఠాత్మక ఫెలోస్ ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎంపికయ్యారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసినందుకు వీరిద్దరికీ ఈ పురస్కారం దక్కింది. ప్రొఫెసర్ జగదీష్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వల్లూరుపాలెం. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డాక్టర్ తాటిపాముల మల్లికార్జున్ తెలంగాణలోని వరంగల్లో జన్మించారు. ప్రస్తుతం స్వీడన్కు చెందిన ఎరిక్సన్ కంపెనీ చీఫ్ టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంపు. తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న సంఖ్యను 139 నుంచి 151కి పెంచుతూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మే 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులను 83కు, సెంట్రల్ డిప్యూటేషన్ రిజర్వ్ పోస్టులను 33కు, స్టేట్ డిప్యూటేషన్ రిజర్వ్ పోస్టులను 20కి, ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులను 2కు, లీవ్ రిజర్వ్ జూనియర్ పోస్టులను 13కు పెంచింది. అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించిన మోదీ. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్లోని బీకానేర్లో మే 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం రాజస్థాన్లో 26,000 కోట్లతో చేపట్టనున్న వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.